నాటు కాకరకాయ వేపుడు చిన్ని చిన్నిగా ఉన్నాయి కదా. చిన్న నాటు కాకరకాయ వేపుడు దీంట్లోనే వెల్లుల్లి కారం పెట్టి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది, చేదు రాదు, చాలా కమ్మగా ఉంటుంది. నేను చేసినప్పుడు చూద్దురు కానీ. కాకరకాయ వేపుడు అది గింజలు తీసేసి అలాగా వెల్లుల్లి కారం పెట్టి వేయించుతాను. దాంట్లో అలా తీసి గింజలు తీసేయాలి, విత్తనాలు తీసేయాలి. అవి నాటు కాకరకాయలు చిన్నిగా ఉంటాయి అన్నమాట. ఇగో ఇలాగా ఒక స్పూన్ జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ, మొత్తం పాయ అంతా రెబ్బలు తీసుకుని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు అంటే 2 ఉల్లిపాయలు, ఓ 3 స్పూన్లు కారం వేసి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని వెల్లుల్లి కారం అంటారు. వెల్లుల్లి కారం కాకరకాయ ముక్కలు వేసి దాని మీద చింతపండు రసం వేసాను. ఆ రసం వేసిన తర్వాత ఉప్పు, పసుపు, పంచదార 3 వేసి 4 వేసి ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసేయాలి. దాన్ని తీసి వడపోసేసి ఆ ముక్కలు తీసుకొని ఆయిల్ వేసి దాంట్లోనే మనం కాకరకాయ ముక్కల్ని బాగా రోస్ట్గా వేయించుకోవాలి. రోస్ట్గా కొంచెం వేయాలి, ఎందుకంటే చేతి పోద్ది రోస్ట్గా వేయించుకుంటే. వేగిన తర్వాత తీసేసి పోపు దినుసులు వేస్తాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇదేమో వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం ముందు వీడియోలు చూసారు కదా. వెల్లుల్లి కారం, ఆ వెల్లుల్లి కారం బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ కాకరకాయ ముక్కలో వేసుకోవాలి. వేసి బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత బాగా దగ్గరగా అయిన తర్వాత మీకు చేదనిపిస్తే కొంచెం మసాలా వేసి